అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ప్రజాధనం పక్కదారి అనే వార్త ప్రైమ్ 9 ఛానల్లో ప్రసారం కాగా అది వైరల్గా మారింది. అధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే వీటిపై స్పందించినటువంటి వారు 16 లక్షలతో దీనికి సంబంధించి కూడా కాలనీ నిర్మించాల్సినటువంటి రోడ్డు ప్రైవేటు లేఅవుట్లకు తరలివెళ్తున్నాయి. కోటీశ్వరంలో నివసించే కాలనీలో రోడ్డు నిర్మిస్తున్నారంటూ కూడా వచ్చినటువంటి వార్తకి విశేష స్పందన లభించింది. 20 ఏళ్ల నుండి సిమెంట్ రోడ్డుకు నోచుకొని ప్రభుత్వ కాలనీలో ప్రైమ్ 9 కథనంతో రోడ్డు నిర్మాణమైంది. 20 ఏళ్లుగా ఎన్నో అర్జీలు ఇచ్చినప్పటికీ రోడ్డు వేయలేదని, ప్రైమ్ 9లో రోడ్లపై కథనం ప్రసారమైన తర్వాత వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టారని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మాకు రోడ్డు వేయండి అన్న పట్టించుకొని అధికారులు గత 3 రోజుల్లో ఈ రోడ్డు ఫినిష్ చేయడం జరిగింది. అయితే దీనికి ముఖ్య కారణం గత వారంలో ప్రజాధనం పక్కదారి అని ప్రైమ్ 9 న్యూస్లో వచ్చిన వార్త వైరల్గా మారడంతో అధికారులు స్పందించారు. అంటే ఆ రోజున మనము ప్రభుత్వ లేఅవుట్లో కాకుండా ప్రైవేట్ లేఅవుట్లోకి రోడ్లు తరలిపోతుండే ఒక వార్త ఇవ్వడం జరిగింది. దాన్ని స్పందించిన అధికారులు వెంటనే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ లేఅవుట్ ఉందో వాటిలో దాదాపు 16 లక్షల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మనం చూడొచ్చు పూర్తిగా రోడ్డు 16 లక్షల రూపాయలతో గత 3 రోజుల్లో రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. అయితే ఆ రోజు మనం అడిగిన క్వశ్చన్ కూడా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వెంటనే ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేస్తామని అయితే మాట ఇవ్వడం జరిగింది. ఆ లెక్క ప్రకారమే 3 రోజుల్లో ఈ రోడ్డు అయితే పూర్తిగా క్లియర్ చేశారు. అయితే ఈ కాలనీ వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మురుగునీటిలో నడిచే వాళ్ళము, ఇప్పుడు మంచి సిమెంట్ రోడ్డు వేశారు. ప్రైమ్ 9 న్యూస్ ఎఫెక్ట్ వల్లే ఇది జరిగిందని అయితే వారు అంటున్న పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. ఒకసారి ఇది కాలనీ వాసులు కూడా మనతో పాటే ఉన్నారు. వారి మాటల్లో కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి నిరీక్ష అంటే ఈ రోడ్డుకి మీరు ప్రయత్నాలు చేపట్టి ఎన్ని రోజులు అయింది? మరో 20 సంవత్సరాలు ఉంటుంది. ఇంత 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఈ రోడ్ల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సార్లు పడేవాళ్ళు కాకుంటే ప్రస్తుతం ఈ ప్రైమ్ న్యూస్ వాళ్ళు వార్త పెట్టేదాని నుంచి మన సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ పల్లె నగరాజ్ రెడ్డి గారు మరియు అధికారుల యొక్క చొరవతో ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అందుకు కాలనీ వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రైమ్ న్యూస్ వాళ్ళ యొక్క సహకారంతోనే ఈరోజు ఈ సీసీ రోడ్డు అయింది. కాబట్టి ప్రైమ్ న్యూస్ వాళ్ళకి కొత్తచెరువు గ్రామ ప్రజల తరపున అభినందన తెలియజేస్తున్నాను. అయితే కాలనీ వాసుల మాటలు కూడా మనం విన్నాము. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో అంటే అసలు పంజరక్క ఇబ్బందులు పడే వాళ్ళము. ప్రైమ్ 9 న్యూస్లో ఈ వార్త వచ్చిన తర్వాత కలెక్టర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే పల్లె సింధూరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు స్పందించి వెంటనే ఈ రోడ్డుకు 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే వెంటనే పనులు కూడా 2 రోజుల్లోనే ఈ రోడ్డు కూడా కంప్లీట్ అయింది. ముఖ్యంగా ప్రైమ్ 9 న్యూస్కి ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రైమ్ 9 న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రజల తరపున ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్ ఖచ్చితంగా పోరాడాలని చెప్పి కాలనీ వాసులు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.